అతను ఒక శిఖరం. అతను ఒక పోరాట వీరుడు. ఓటమిని అంగీకరించని యుద్ధ వీరుడు అతను. సెంచరీలు కొట్టడమే కష్టమంటే అలవోకగా డబుల్ సెంచరీ కొట్టే మనిషిలాగుండే యంత్రం అతను. ఐపీఎల్లో కెప్టెన్గా ఒక్కసారి కప్ కొట్టించడం అంటేనే కష్టమంటే అతను అలవోకగా 5 సార్లు కప్పు కొట్టించాడు. ఇప్పటికే నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమవ్వచ్చు. అతను ఎవరో కాదు, మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ద గోట్, ద లెజెండ్, ద ఎంటర్టైనర్. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీని ఎరపెక్కేయడానికి వచ్చేస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఊపిరి పీల్చుకో, మా హిట్ మ్యాన్ ఫామ్లోకి వచ్చాడు. ఇక అతన్ని ఆపడం ఎవరి వల్ల కాదు, ఏ బౌలర్ వల్ల కూడా కాదు. మళ్ళీ 2019 వన్డే వరల్డ్ కప్ లాగా ఈసారి కూడా సెంచరీ మీద సెంచరీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. హిట్ మ్యాన్ ఉండగా మన ఇండియాకు కప్పు రాకపోవడమా? అది జరగని పని. హిట్ మ్యాన్ అంటే కప్పు మనకే.